పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీఏసీ అధ్యక్షుడిగా అరికపూడి గాంధీ బీఆర్ఎస్ సభ్యుడిగానే ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారని మీడియా ఇష్టాగోష్ఠిలో వెల్లడించారు. గాంధీపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కూర్పుపై పార్టీ పెద్దలతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. తరువాత తన నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో కలిసి మధ్యాహ్న భోజన సమయంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పుపై సమాలోచనలు జరిపారు. తరువాత విలేకరులతో వివిధ అంశాలపై ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతే మంత్రివర్గ విస్తరణపై ముందుకెళ్తానని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పుడే నియమితులయ్యారని, ఆయన్ను కొంత కుదురుకోనివ్వాలన్న సీఎం విస్తరణకు మరికొంత సమయం పడుతుందన్న సంకేతమిచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకుంటారన్న రేవంత్, అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే తెలంగాణలోనూ జరుగుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే కూల్చేస్తామంటూ బీఆర్ఎస్, బీజేపీ పదే పదే చెప్పాయన్నారు. కానీ తమ ప్రభుత్వానికి ఏమీ ఢోకా లేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ ప్రకటించిన తరువాతే ఫిరాయింపుల చర్చ మొదలైందన్న సీఎం, ఎవరైనా అటూ ఇటూ చూస్తే అనర్హత వేటుపడాలంటే ప్రభుత్వానికొచ్చిన ఢోకా ఏమీ ఉండదని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు కోర్టుకెళ్లి ఏదో ఉత్తర్వులు తెచ్చామంటున్నారన్న సీఎం, వారెలాంటి ఆదేశాలు తెచ్చినా అది పాలక పార్టీకి అనుకూలమేనని పేర్కొన్నారు. పక్క పార్టీల ఎమ్మెల్యేల్ని తీసుకున్నామని విపక్షాలు ఆరోపిస్తున్నాయన్న రేవంత్, అలా తీసుకునే అవకాశమే లేకుండా చట్టాన్ని పగడ్బందీగా చేస్తే తామే ఎక్కువగా సంతోషిస్తామని పేర్కొన్నారు. విపక్షాలు ప్రభుత్వం చేసే పనుల గురించి మాట్లాడకుండా తొలి రోజు నుంచే ప్రభుత్వం ఉండేది 3 నెళ్లేనని అనడమంటే అర్థం పడగొడతామనే కదా అని ప్రశ్నించారు. ఒకవైపు పడగొడతామని చెబుతూనే మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు ఎటూ కదలకుండా ఉండాలని చెబుతున్నది వాళ్లేనన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన 65 మంది ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ ఎమ్మెల్యేలు కలిపి 66 మంది ప్రభుత్వం వైపు ఉంటారని గుర్తు చేశారు. కేసీఆర్ లక్కీ నెంబర్ 6 తన వద్ద ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పీఏసీ పదవికి పార్టీ ప్రతిపాదన అవసరం లేదని, అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ సభ్యుడి హోదాలోనే ప్రజాపద్దుల సంఘం అధ్యక్ష పదవి దక్కిందని చెప్పారు. అధ్యక్ష ఎన్నిక కోసం నోటిఫికేషన్ ఇస్తే ఆసక్తి ఉన్నవారు నామినేషన్లు వేశారని, రహస్య ఓటింగ్ విధానంలో అరికెపూడి గాంధీ గెలిచారని పేర్కొన్నారు. గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ కూడా ఇలా పీఏసీ సభ్యత్వానికి జరిగిన ఎన్నికలో 160 ఓట్లతో గెలిచారని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల చివరి రోజు స్పీకర్ పార్టీల బలాబలాల్ని ప్రకటించడం సహా బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను 38గా చెప్పారని గుర్తు చేశారు. దానికి బీఆర్ఎస్ నాయకులెవ్వరూ అభ్యంతరం చెప్పలేదన్న సీఎం, అప్పుడు అరికెపూడి ఆ పార్టీ సభ్యుడి కిందే లెక్క అని పేర్కొన్నారు. ఇప్పుడు పీఏసీ ఉదంతాన్ని ప్రశ్నిస్తున్న వారు 2018 నుంచి 2023 వరకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ పీఏసీ చైర్మన్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ఎలా వ్యవహరించారన్న ప్రశ్నకు సమాధానం చెప్పారని నిలదీశారు. అయినా ఇప్పుడు తాము అప్రజాస్వామికంగా వ్యవహరించడం లేదన్నారు. పీఎస్సీలోని 13 సభ్య స్థానాల్లో బీఆర్ఎస్ కు 6, కాంగ్రెస్ కు 4, ఎంఐఎం, సీపీఐ, బీజేపీలకు ఒక్కోటి చొప్పున ఇచ్చామన్నారు. బయటి నుంచి బతకడానికొచ్చిన నువ్వేంటి మాట్లాడేదని అరికెపూడి గాంధీ గురించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక వాళ్ల బాస్ ఉన్నారన్న రేవంత్, ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి పాటించాలన్నారు. కౌశిక్ రెడ్డి మాటలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారు చెబుతున్నట్లు అలా బతకడానికొచ్చిన వాళ్లు ఓట్లేస్తేనే నగరంలో వారికి అన్ని సీట్లొచ్చాయని పేర్కొన్నారు. ఓట్లేసిన వాళ్లను అవమానించేలా ఎమ్మెల్యే మాట్లాడడంపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం మాట్లాడించి ఉంటే క్షమాపణ చెప్పాలన్న రేవంత్, కౌశిక్ సొంతంగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణలో వరద పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక నివేదికను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సమర్పించామన్న రేవంత్, దానికి ఆయన హోంమంత్రికి అప్పగించారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర బృందం నివేదిక సమర్పించాకే హోంమంత్రిని కలుస్తానని చెప్పారు.